వెల్కమ్ 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 బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజు డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 10. పదండి లోపలికి వెళ్ళి వినాయకుడి విగ్రహాలు ఎలా తయారు చేస్తారో ఈ రోజు అయితే మనం చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్న విగ్రహాలు వచ్చేసి ఇంకా మేకింగ్లో అయితే ఉన్నాయి, అందుకే ఇలా కనిపిస్తున్నాయి. మొత్తం కంప్లీట్ అయ్యాక ఫినిష్ అయిపోయాక చాలా అద్భుతంగా అయితే ఉంటుంది అవుట్పుట్ అనేది. ఇక్కడ స్టార్టింగ్ హైట్ వచ్చేసరికి 5 feet వినాయకుడి విగ్రహాలు అయితే ఉన్నాయి. ప్రైస్ విషయానికి వస్తే విగ్రహం బట్టి అలానే డిజైన్ బట్టి అయితే వేరియేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం వినాయకుడి విగ్రహం తీసుకోవాలంటే 2 నెలల ముందుగానే మనం బుకింగ్ అనేది చేసుకోవాలి. నేనేమో 1 month ముందుగా వీడియో అయితే తీస్తున్నాను. ఈ విగ్రహాలన్నీ మేలోనే వర్క్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఆల్రెడీ మేలో బుకింగ్స్ అన్ని స్టార్ట్ అయిపోయాయంట. నేనేమో ఈ వీడియో తీస్తే ఎవరికైనా హెల్ప్ అవుతుందని చెప్పి నేనైతే 1 month బిఫోర్ అయితే స్టార్ట్ చేశాను. కానీ 2 months బిఫోర్ బుకింగ్స్ అన్ని స్టార్ట్ అయిపోయాయంట. సర్లే మరి ఇంకేం చేస్తాం. సరే ఈ వీడియో అనేది మనకి నెక్స్ట్ ఇయర్ అయితే పనికొస్తుంది. ఇక్కడ మీరు విగ్రహాలు తీసుకోవాలనుకుంటే 2 months ముందుగానే మనం ఆర్డర్ అయితే ఇవ్వాలి. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ మనకి దసరా అయితే వస్తుంది. ఇక్కడ దసరాకి కూడా విగ్రహాలు తయారు చేస్తారంట. చూసారా అక్కడ మీకు స్టిక్కర్ తో నెంబర్ అయితే కనిపిస్తుంది కదా. నెంబర్ ఏంటంటే ఇది ఆల్రెడీ బుక్ అయిపోయింది అనమాట. కంప్లీట్ గా అన్ని కూడా మట్టి విగ్రహాలే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ అలానే రైట్ సైడ్ లో మొత్తం వినాయకుడి విగ్రహాలు ఉన్నాయి. మొత్తం అన్ని వినాయకుడిలు మట్టితో చేసినవే. సో అప్పుడే మంచి లుక్ అయితే వచ్చేసింది. దీని తర్వాత పెయింటింగ్ అది వేస్తారనమాట. చూసారా ఇక్కడ ఎన్ని విగ్రహాలు ఉన్నాయో. చూసారా ఇక్కడ ఎలా తయారు చేస్తున్నారో. ఫస్ట్ ఒక కర్ర పెట్టి దాని తర్వాత ఒక గడ్డి అనేది పెట్టి షేప్ లో అయితే ఫామ్ అవుతున్నాయి అన్ని కూడా. దాని తర్వాత మట్టితో అయితే కవర్ చేస్తున్నారు. మీరు పక్కన విగ్రహం చూస్తున్నట్టయితే మీరే చూడండి ఇక్కడ వీళ్ళు ఎలా తయారు చేస్తున్నారు అనేది.
ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు ఉంటా, బాయ్.